స్టవ్ మీద బిర్యానీ వండితే మజా ఏముంటుందండి. మట్టి కుండలో వండితే ఎలా ఉంటుంది, అది కూడా కట్టెల పొయ్యి మీద వండితే ఇంకెలా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది కదా. ఈరోజు మనం చూసేద్దాం కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ మట్టి కుండలో ఎలా చేసుకుందాము. చికెన్ బిర్యానీ కోసం చికెన్ కొందామని మా కాలనీలో ఉన్న కాలనీ మీట్ స్టోర్కి వచ్చేసానండి. మేము ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా చికెన్ కోసం ఇక్కడికే వచ్చి కొనుక్కుంటాం అండి. మేము 1 kg చికెన్ ఇవ్వమని అడిగేశాను. ఆ చికెన్ ముక్కల్ని కూడా బాగా పెద్దవి కాకుండా మీడియం సైజులో కొట్టమని చెప్పానండి. చికెన్ బిర్యానీ కోసం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. సో ఫస్ట్ నేను తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకున్నానండి. కడిగేసుకున్నాక మ్యారినేషన్ కోసం ఐటమ్స్ అన్నిటినీ రెడీ చేసుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పెరుగు, ఆయిల్ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ చికెన్ ముక్కల్ని కడిగేసుకున్నాక ఆ ముక్కల్లో కొద్దిగా కల్లుప్పేసి బాగా పైకి కిందకి బాగా మెదపాలండి. సో దట్ ముక్కల లోపలికి ఉప్పు బాగా వెళ్తుంది అనమాట. ఒక 2-3 నిమిషాలు ఇట్లా బాగా కలుపుతానే ఉండాలండి. ఉప్పు వేసిన తర్వాత ఉప్పు బాగా ముక్కలకు పట్టించేశాక మనం ఆల్రెడీ మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఐటమ్స్ని రెడీ పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలండి, కొద్దిగా కారం వేసుకోవాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసుకోవాలి, తర్వాత 3-4 గరిటెలు పెరుగు కూడా వేసేసుకోవాలండి, ఒక 3 గరిటెలు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఐటమ్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి బాగా పట్టేలా పైకి కిందకి కదుపుతా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు గడ్డల కింద ఉండకుండా బాగా మెత్తగా చేసుకోవాలండి. ముందే మనం మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకుని దాన్ని కలుపుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ ముక్కల్లో వేసేసాక కలిపేటప్పుడే బాగా కలుపుకుంటా ముక్కలకు పట్టేలాగా పెరుగు గడ్డలు లేకుండా చాలా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలండి. ఇట్లా కలిపేసుకున్నాక మనం ఒక 2-3 గంటలు అట్లా పక్కన పెట్టేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద వంటలు చేయాలంటే భలే సరదాగా ఉంటుందండి. మేమైతే ఇంటి ముందున్న వాకిల్లోనే పొయ్యిని రెడీ చేసేసుకుంటాం ఎప్పుడు. అందుకోసం ఇటుకల్ని త్రికోణంలో అమర్చుకుంటున్నాను ఫస్ట్. సండే రోజు అయితే ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటాము. చాలా టైం మనకి దొరుకుతుంది కాబట్టి కట్టెల పొయ్యి మీద వంట అనేది సండే రోజే ఎప్పుడు పెట్టుకుంటామండి మేము. మా ఇంటి పక్కన 2 నెలల నుంచి చెట్టు కొమ్మలు పడేసి ఉన్నాయండి. అవి బాగా ఎండిపోయి రెడీగా ఉన్నాయి. వాటిని నేను ఇరుపుకొని వచ్చి ఈ పొయ్యిలోకి వాడుకుందామని తీసుకుంటున్నానండి. బాగా ఎండొచ్చాక వంట స్టార్ట్ చేస్తే బయట చేయడం చాలా కష్టమైపోద్దండి. ఆ ఎండకి పొయ్యి వేడికి చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకని నేను పొద్దున్నే స్టార్ట్ చేశానండి. 8ంటికే అన్నీ రెడీ చేసుకోవడం స్టార్ట్ చేశాను.
ఎందుకంటే 10 అప్పుడు మనకి వంట రెడీ అయిపోతుంది. సండే పూట వంట అంటే మేము ఫ్యామిలీ అంతా కలిపే చేసుకుంటామండి ఎప్పుడూను. ఎందుకంటే చాలా టైం ఉంటుంది కదా, సో నెమ్మదిగా అన్నీ అమర్చుకొని చేసుకుంటాం అన్నమాట. పొయ్యికి ముందు నేను చేపని పరిచేసానండి. ఆ చేప మీద బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి పేర్ చేసుకున్నానండి. కబుర్లు చెప్పుకుంటూ మా పాప నేను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని, మా పాప ఏమోని ఉల్లిపాయలు వలవడం స్టార్ట్ చేసిందండి. నేనేమోని పచ్చిమిరపకాయలు ముచ్చుకలు వలవడం స్టార్ట్ చేశాను. వీడియో కొంచెం లెంగ్త్ ಆಗೋ ಚಾನ್ಸಸ್ ಇರ್ತದೆ. కానీ కట్ చేసి తీయండి, తీసేటప్పుడు మీరు ఒకటే లెంగ్త్ వీడియో. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అని అంటారు కదండి సామెత. ఇక్కడ కంప్లీట్ ఉల్టా అండి. ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయకముందే ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిపోయిందో తెలియదండి ఈ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లకి. ఒక 20 పచ్చిమిరపకాయలని శుభ్రంగా చీల్చుకుని పెట్టుకున్నానండి పక్కన. ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని వాటిని చీలికల్లా కోసుకుని పెట్టుకున్నానండి. బిర్యానీకి కావాల్సిన అన్ని మసాలా ఐటమ్స్ కొద్దిగా అన్నీ తీసి రెడీ పెట్టేసుకున్నానండి. అలాగే కొత్తిమీర, పుదీనా అవి కూడా పక్కన రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకుని చిన్న ముక్కలను కోసుకుని పక్కన పెట్టుకున్నానండి. మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని తీసి బయట పెట్టేసుకున్నానండి రెడీగా. అలాగే ఒక 4 కప్పులు సోనా మసూరి రైస్ని తీసి రెడీ పెట్టుకున్నానండి. అసలు కదా ఇప్పుడు స్టార్ట్ అవుద్దండి. ప్రిపరేషన్స్ పెద్ద పనేం కాదండి. ఇప్పుడు ఈ పొయ్యికి సంబంధించి అన్నీ రెడీ చేసుకుని పొయ్యి వెలిగించడానికే మనకి కొద్దిగా టైం పట్టేద్దండి. తొందరగా అంటుకోదండి. పుల్లల్ని అంటుకునేలా చేయాలి ఫస్ట్ మనం. సో రెడీ చేసుకున్న పుల్లల్ని కొద్దిగా పొయ్యికి త్రికోణంలో తయారు చేసుకున్న పొయ్యిలో మధ్యలో పెట్టుకుని ఫస్ట్ కాగితాలతో మంటను వెలిగించుకోవాలండి. మంటను వెలిగించుకుని పుల్లల్లోకి మధ్యలోకి పెడితే పుల్లలు అంటుకోవడం స్టార్ట్ అవుతాయి. పుల్లలు బాగా అంటుకున్నాక అప్పుడు యాక్చువల్ మంట స్టార్ట్ అవుతుంది. మా మట్టి కుండ సైజు కొంచెం పెద్దదేనండి. సో కొద్దిగా బరువుగానే ఉంది. శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. మట్టి కుండని స్టవ్ మీద పెట్టేటప్పుడు మంట మీదకి వచ్చేసిందండి. లైట్గా జారవిడి చేశాను మట్టి కుండని. పొయ్యి మీద పెట్టుకున్న మట్టి కుండని ఎక్కువసేపు మంటకట్లా ఉంచేయకూడదండి. వెంటనే ఒక 5-6 స్పూన్లు ఆయిల్ అందులో వేసేసుకున్నానండి. ఆయిల్ వేసాక కూడా ఎక్కువసేపు ఆయిల్ హీట్ అవ్వనివ్వకూడదండి. ఎందుకంటే మట్టి కుండ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆయిల్ వేసుకున్న వెంటనే మసాలా ఐటమ్స్ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసుకున్నానండి. మసాలా ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నానండి.
బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక అప్పుడు కరివేపాకు కూడా వేసుకుని అది కూడా ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు కోసుకున్న ఆనియన్స్ని మొత్తం వేసి ఫ్రై చేసుకున్నానండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక రకమైన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యాక అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, ఆ టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. మధ్య మధ్యలో మా ఆయన తమిళ మాటలు వినబడితే కంగారు పడద్దండోయ్, మా ఆయన తమిళియన్. அது சாதம் வெந்ததுக்கு போக அதுக்கு மேலே போடுறதுக்காக சாதத்துக்கு மேலே போடணும், அரிசி மேலே போடணும். టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయాక ఈ ఫ్రై అయిన మిశ్రమాన్ని ఒక 1/4 పార్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం లేయర్స్గా వేస్తాం కదా రైస్ని, సో అలా వేసినప్పుడు మధ్యలో యూజ్ అవుతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇప్పుడు ఫ్రై అయిన మిశ్రమంలో వేసేసి లైట్గా 2-3 సార్లు కలుపుకొని మొత్తం మట్టి కొండను దించేసి పక్కన పెట్టేసుకోవాలండి. తీసుకున్న 4 కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ రైస్ని హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దాని గురించి నేను ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకున్నానండి, ఎక్కువ నీళ్ళే తీసుకున్నాను. ఆ నీళ్ళల్లో ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని తర్వాత నేను దాన్ని పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఒక 2-3 గరిటెలు ఆయిల్ కూడా వేసేసుకున్నాను. మనం ఆయిల్ ఎందుకు వేస్తున్నాము అంటే మెతుకులు, అన్నం మెతుకులు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటుందండి, విడివిడిగా ఉంటుంది అన్నం, అందుకని ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం పైకొస్తే నేను వేయలేను. సమయ నీళ్ళు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇంకా బాగా బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని తీసి కొద్ది కొద్దిగా అందులో మొత్తం వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళేసి పెట్టడం మర్చిపోయాను రైస్లో. మంట మరీ ఎక్కువ వచ్చేస్తుందండి. మంట మరీ ఎక్కువ వచ్చేస్తే గిన్నె మాడడం సంగతి ఎలా ఉన్నా లోపల రైస్ మళ్ళీ అడుగున ఏమన్నా అంటుకోవడం అట్లాగా అయిపోద్దండి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే పెనంని తీసుకుని ఆ పొయ్యి మీద పెట్టేస్తున్నానండి. ఆ పెనం మీద మనం గిన్నెని పెట్టుకుంటామండి. అది ఇలా చేస్తే ఏమవుతుందంటే అడుగంటకుండా, ఏ కర్రీ చేసుకున్నా సరే అడుగంటకుండా ఉంటుంది. ఇంకా గిన్నెకు కూడా పెద్దగా మస అవ్వదు.
బిర్యానీ అయ్యాక లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండాల్సి వస్తుందండి. అందుకని నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకుని పిండుకుని రెడీ పెట్టుకుంటున్నానండి పక్కన. அதேபோல் கீழே உட்காந்துட்டு இங்கேருந்து இப்படி மேலே எடுப்பேன். இது தெரியாது, ஒன்லி பவுல் மட்டும் தெரியும் உனக்கு. நல்லா கீழே உட்காந்துக்க, இங்கே வச்சு கேமக்கா కింద నుంచి పైకి இது வரைக்கும் தெரியும் உனக்கு. பார்த்து இது మొత్తం ఎగిరి పడదు ఆయిల్. రైస్ హాఫ్ బాయిల్ అయిందో లేదో మెతుకు నొక్కి చెక్ చేసుకుని చూసుకోవాలండి. ఒకవేళ హాఫ్ బాయిల్ అయిపోతే కనుక తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. స్టార్ట్ చేసా? యా. அப்படியே చికెన్ వచ్చి ఆగలేదు. యా. మట్టి కుండలో మనం లైట్గా చికెన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మట్టి కుండను తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టుకోవాలండి. కై ఎంత పర్వాలే మేலே పడతాయి. చికెన్ ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాక ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ మనం దానిపైన వేసుకోవాలండి. అసలు పాతగా నీళ్ళు కారుతున్నాయి. రైస్ లేయర్ ఒక లేయర్ వేసేసాక ఇప్పుడు ఆల్రెడీ మనం కొద్దిగా ఇందాక మసాలా గ్రేవీ కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ గ్రేవీని ఈ లేయర్ పైన వేసుకోవాలి వైట్ రైస్ మీద. దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా ఉండనివ్వాలండి. ఇప్పుడు మనకి పెద్దగా మంట ఉండక్కర్లేదండి, నిప్పుల మీద అలా ఉండనిస్తే సరిపోతుంది. తీస్తున్నా. బిర్యానీకి మ్యారినేట్ చేయడానికి కొత్తిమీర ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని రెడీ పెట్టుకుంటున్నానండి. నిప్పుల మీదే అలా బిర్యానీ రైస్ మొత్తం ఉడికిపోయిందండి. లోపల చికెన్ కూడా ఈ పాటికి మంచిగా ఉడికిపోయే ఉంటుంది. జస్ట్ కత్తి వచ్చి ఓపెన్ பண்ணி பார்த்துக்க. ஜஸ்ட் ஓப்பன் பண்ணி பாரு. రైస్ అయితే ఉడికిపోయిందండి లోపలంతా కూడా. చికెన్ కూడా ఉడకడానికి ఎంతో టైం పట్టదు కాబట్టి అది కూడా లోపల మంచిగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తం స్ప్రెడ్ చేసుకుంటా పైన వేసేసుకోవాలండి. ఎస్.
இப்போ கொஞ்சம் கொத்தமல்லி கொஞ்சம் புதினா எல்லாத்தையும் போடணும்ட்டா. యా 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 పుదీనా కొత్తిమీరని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. రైస్ మీద మొత్తం కవర్ అయ్యేలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకుని వేసేసుకోవాలి. అలా పాది పొడి. ఫ్రెష్ నెయ్యిని ఒక 2 స్పూన్లని బిర్యానీ మొత్తం మీద వేసుకుంటే భలే కమ్మటి టేస్ట్ వస్తుందండి. లేదు మాకు నెయ్యి వేస్తే నచ్చదు అనుకుంటే కనుక మీరు నెయ్యి వేయడం స్కిప్ చేసేసుకోవచ్చు. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే చికెన్ బిర్యానీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.